భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జూలూరుపాడు మండల కేంద్రంలో న్యూ కాలనీకి చెందిన కనకరాజు అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై జూలూరుపాడు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. దాచిపెట్టే మరి దాచిపెట్టడం కాకపోతే వెనకాల కూర్చోబెట్టి మీరు ముందు కూర్చోబెట్టమంటే ఒక్క నిమిషం ఆగబడదు. ఒక్క నిమిషం విజువల్ తీసుకోండి. ఒక్క నిమిషం మరింత సమాచారం రిపోర్టర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? రైట్ లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అయితే నిన్న ఒక ఏదైతే యువకుడు ఒక అమ్మాయిని లోబరుచుకున్న విషయం అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పచ్చు. అయితే కనకరాజు అనే జూలూరుపాడుకు చెందినటువంటి యువకుడు అయితే ఒక మైనర్ బాలికను ప్రేమించాలని పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి అయితే ఒక మాయమాటలు చెప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఈ విషయంలో అయితే నిన్న కనకరాజు 22వ తారీఖున బయ్యార్కు వెళ్తున్నటువంటి మైనర్ బాలికను ఒక ఇంట్లోకి లాక్కెళ్లి అక్కడ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై అయితే శారీరకంగా దాడి చేసినట్లుగా ఆ బాలిక అయితే చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఆ విషయంపై భయపడినటువంటి ఆ బాలిక ఆ విషయాన్ని చాలా రోజుల వరకు కూడా ఎవరికి చెప్పలేదు. అయితే మొన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లగాని మందలించడం, అదేవిధంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే జూలూరుపాడు ఎస్ఐ పురుషోత్తం ఈ కేసు నమోదు చేసి జరిగిన సంఘటన మొత్తాన్ని తెలుసుకొని కనకరాజుపై అయితే పోక్సో కేసు కూడా నమోదు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో ఇటువంటి సంఘటనలు అయితే అనేకం కూడా వెలుగు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. గత కొంతకాలంగా పోక్సో కేసులు ఈ జిల్లాలో ఎక్కువయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇది ఇంత జరుగుతున్నా కూడా పిల్లలకి దీనిపై క్లాసెస్ ఇవ్వకపోవడం కావచ్చు, లేదా మరికొన్ని కారణాల వల్ల ఇటువంటి సంఘటనలు అయితే వెలుగులోకి వస్తున్నట్లుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో మనం చూసుకుంటే మాత్రం మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటానని కనకరాజు మోసం చేసినట్లుగా పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోక్సో కేసు కూడా నమోదు చేసినట్లుగా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.